హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్ ఛానల్ టెక్ యూనివర్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఫస్ట్ ఆటోమొబైల్ రివ్యూ అయితే చేద్దాం. సో ఆటోమోటివ్స్లోకి వచ్చేసరికి మనకి డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి. సో ఇందులో యాక్చువల్గా ఇప్పుడు మనం చేయబోయేది ఫస్ట్ రేంజ్ అంటే ప్రిటీ బేసిక్ రేంజ్ టైప్ ఆఫ్ ఆటోమోటివ్స్. సో ప్రిటీ బేసిక్ రేంజ్ ఆఫ్ ఆటోమోటివ్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ బ్రాండ్స్లో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో మనకి మారుతి తీసుకుంటే మారుతి ఆల్టో 800 అండ్ మారుతి వ్యాగనార్ ఇలా ఉంటాయి. సో మనమైతే ఈరోజు రినాల్ట్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి రినాల్ట్ క్విడ్ 1.0 RXT AMT ఆప్షనల్. సో AMT అంటే ఆటోమేటిక్ అని అర్థం. సో ఆటోమేటిక్లో ఇది ఒక 1 లీటర్ ఇంజన్. సో ఇది మనకి ప్రిటీ బేసిక్ అని చెప్పొచ్చు. బట్ ఇందులో కూడా మళ్ళీ మనకి డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి. బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్ అండ్ హై వేరియంట్. సో దీన్ని మనం మిడ్ వేరియంట్ అని చెప్పొచ్చు. సో ఇందులో వచ్చేసి మనకి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయంటే ఇది 999cc డిస్ప్లేస్మెంట్, ఇంజన్ వాల్యూమ్ డిస్ప్లేస్మెంట్తో వస్తుంది. అండ్ 4 పవర్ విండోస్ వస్తాయి. ఫుల్ ఫంక్షనల్ AC, రేర్ వ్యూ కెమెరా. అంటే మనకి ఎప్పుడైతే మనం రివర్స్ గేర్ ఎంగేజ్ చేస్తామో మనకి రేర్ వ్యూ అయితే మనకి కనిపిస్తుంది ముందర ఉండే ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేలో. సో ఫుల్ ప్లెడ్జ్డ్ కంపెనీ బేస్డ్ ఇన్ఫోటైన్మెంట్ అయితే ప్రొవైడ్ చేయబడుతుంది ఇందులో. సో ఇది బేసిక్గా ఒక పెట్రోల్ ఇంజన్ అండ్ దీని బూట్ స్పేస్ వచ్చేసి మనకి 249 లీటర్స్ ఉంటుంది. ఇంకా మనం దీని గురించి మాట్లాడుకుంటే సో ఇక్కడ మనకి ఇది ఒక మెటాలిక్ ఫినిష్ గ్రిల్ అయితే వస్తుంది. అండ్ ఈ కలర్ వచ్చేసి మనకి జస్ట్ ఏ మూమెంట్, మనం ఇప్పుడు ఒక స్పెక్స్ చెప్దాం. సన్స్కార్ బ్లూ ఇది. అండ్ ట్రాన్స్మిషన్ టైప్ వచ్చేసి ఆటోమేటిక్. సో దీని ఫ్యూయల్ టైప్ అయితే పెట్రోల్ అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో యావరేజ్ మైలేజ్ అయితే కంపెనీ క్లెయిమ్ చేస్తుంది 22 km/లీటర్ అయితే క్లెయిమ్ చేస్తుంది. బట్ బేస్డ్ ఆన్ ఆప్టిమమ్ యూస్ మనకు అరౌండ్ 17 to 18 km అయితే ఇది మైలేజ్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 5 అంటున్నారు. బట్ 4 మెంబర్స్ అయితే మనం కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. 5 మెంబర్స్ అయితే కొంచెం లీన్, అంటే కొంచెం సన్నగా ఉండే వాళ్ళు అయితే 5 మెంబర్స్ అయితే దీంతో అకామిడేట్ అవుతారు. సో దీన్ని మనం హ్యాచ్ బ్యాక్ కేటగిరీలో అయితే మనం చెప్పొచ్చు. అండ్ మనకి డిఫరెంట్ రేంజెస్లో సేడన్ ఉంటుంది, SUV ఉంటుంది, హ్యాచ్ బ్యాక్ ఉంటుంది. సో ఇదైతే మనకి హ్యాచ్ బ్యాక్. అండ్ ఇందులో ఇంకా మనకి వచ్చే ఫీచర్స్ ఏంటంటే ఇది పవర్ స్టీరింగ్తో వస్తుంది అండ్ ఫుల్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్తో వస్తుంది. అండ్ మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఇవి అంత పెద్ద ఫాగ్ ల్యాంప్స్ కాదు. మనకు ఆప్షనల్ బ్రాకెట్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయబడింది. సో ఇది కూడా మనము ఫాగ్ ల్యాంప్ని అయితే మౌంట్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. సో ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అంటే డ్రైవర్ ప్లస్ ప్యాసింజర్. సో ఇద్దరికి ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ మనం ఓవర్వ్యూ చూసుకుంటే సో ఇది ఒక బేస్ వేరియంట్. అంటే బేస్ వేరియంట్ అంటే ఇది ఒక కాంపాక్ట్ వేరియంట్ అని మనం చెప్పొచ్చు. ఇదైతే మిడ్ వేరియంట్. అండ్ ఇందులో వచ్చేసి మనకి మ్యాక్సిమం బ్రేక్ హార్స్ పవర్ వచ్చేసి 67 బ్రేక్ హార్స్ పవర్ అట్ 550 RPM అయితే 5500 RPM అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక 3 సిలిండర్ ఇన్లైన్ ఇంజన్. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క స్పెక్స్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఇంటీరియర్ ఎలా ఉంది అండ్ ఏమేమి ప్రొవైడ్ చేశారో ఇంటర్నల్గా మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మన ఇంటీరియర్. సో ఇక్కడైతే మనం రినాల్ట్ లోగోని చూడొచ్చు. అండ్ ఇక్కడ డ్రైవర్ యొక్క ఎయిర్ బ్యాగ్ అయితే ఇక్కడ మౌంట్ చేయబడి ఉంటుంది. అండ్ ఇది మనకి డాష్ బోర్డ్. సో ఈ డాష్ బోర్డ్లో మనకి బేసిక్గా ఇప్పుడు అంటే నేను కీ టర్న్ ఆన్ చేయలేదు, బట్ మనకి ఓడోమీటర్ అండ్ పెట్రోల్ రేంజ్ అంటే మన ఫ్యూయల్ రేంజ్ అనేది చూపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి పార్కింగ్ బ్రేక్ ఎంగేజ్ చేసి ఉంది అని ఒక ఇండికేటర్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు నేను జస్ట్ ఒకసారి కీ ఆన్ చేసి చూపిస్తాను. సో ఇది మన కంప్లీట్ డిజిటల్ డాష్ బోర్డ్ అనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్లో మనం చూసినట్లయితే మనకి RPM అయితే కనిపిస్తుంది. అండ్ ఈ రైట్ సైడ్లో అయితే మనకి ఇండికేటర్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి పెట్రోల్ ఇండికేటర్. సో ఫుల్ ఉందా లేకపోతే హాఫ్ ఉందా అనేది చూపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి సీట్ బెల్ట్ ఇండికేటర్. సో డ్రైవర్ సీట్ బెల్ట్ డిసెంగేజ్ ఉంది అని చెప్పి ఇది మనకి ఇండికేషన్ వస్తుంది. సో ఈ ఇండికేషన్ వచ్చేసి మనకి రెడీ టు ఇగ్నైట్, అంటే ఇంజన్ రెడీ టు స్టార్ట్ అని అయితే మనకి ఇది చూపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం పైన చూసినట్లయితే స్టార్ట్ చేయాలంటే బ్రేక్ పెడల్ మీద మనము లెగ్ పెట్టిన తర్వాతే, అంటే మన ఫుట్ పెట్టిన తర్వాతనే ఇది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ నోటేషన్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి వెహికల్ న్యూట్రల్లో ఉంది అని మనకి ఇది ఇండికేట్ చేస్తూ ఉంది. సో లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకి ఇది ఒక 7 to 8 inch డిస్ప్లే అనమాట. సో అరౌండ్ 8 inch ఉంటుంది. సో ఇది కంప్లీట్ టచ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే. అండ్
మనము రేర్ క్యామ్ నుంచి డైరెక్ట్గా ఇందులో మనమైతే చూడొచ్చు. సో నేను జస్ట్ ట్రై చేస్తాను రేర్ క్యామ్ని నేను మామూలుగా యూజ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి. సో నేను జస్ట్ ఊరికే రివర్స్ ఎంగేజ్ చేస్తున్నాను. సో రివర్స్ ఎంగేజ్ చేస్తే మనకి కెమెరా అయితే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు కెమెరా ఎంగేజ్ అయ్యి ఉంది అండ్ మనము రేర్ వ్యూ మిర్రర్లో కనిపించే మొత్తం అంటే ఇన్ డీటెయిల్ చూడొచ్చు అనమాట ఈ కెమెరా యూస్ చేసుకొని, పార్కింగ్ కెమెరా. సో ఇప్పుడు నేను మళ్ళీ న్యూట్రల్కి అయితే తీసుకొస్తున్నాను. సో నేను ఈ రొటేటింగ్ డైల్ని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఈ రొటేటింగ్ డైల్ యూస్ చేసి నేను వెహికల్ని షిఫ్ట్ చేస్తున్నాను. సో ఇలా మనకు నచ్చినట్టు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే యూస్ చేయొచ్చు. సో ఇది ఆటో కార్ ప్లేతో పాటు ఆండ్రాయిడ్ ప్లేతో పాటు వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ డాష్ బోర్డ్ మీద సో ఇది మనకి పవర్ విండోస్ అప్ అండ్ డౌన్ అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం పవర్ విండోస్ని అయితే ఆపరేట్ చేస్తున్నాము. సో మళ్ళీ మనం పవర్ విండోస్ని అయితే చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి సెంట్రల్ లాకింగ్ ఆన్ ఆఫ్ బటన్. సో ఇప్పుడు మనం దీన్ని చూస్తే ఇది ప్రెస్ చేస్తే మనకి బండి అయితే రెడ్ కలర్లో ఉందంటే లాక్ అని అర్థం. సో రెడ్ కలర్లో లేదు అంటే అన్లాక్ అని అర్థం. సో ఇది వచ్చేసి మనకి హజార్డియస్ లైట్స్ అంటే ఎప్పుడన్నా మన వెహికల్ సడన్గా ఆగిపోయినప్పుడు మనం దీన్ని ప్రెస్ చేస్తే టోటల్ 4 ఆల్ ఇండికేటర్స్ అనేవి మనకి కంటిన్యూస్గా బ్లింక్ అవుతాయి. సో ఇది ఒక డమ్మీ బటన్, ఏదన్నా మనం కావాలనుకుంటే ఇక్కడ బటన్ మౌంట్ చేసుకోవచ్చు. సో ఇది డ్రైవర్ సైడ్ పవర్ విండో ఆపరేటర్. సో ఇది వచ్చేసి మనకి ఏసీ కన్సోల్. సో ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే కాదు. సో ఇది వచ్చేసి మనకు మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్. సో ఈ మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్లో ఏంటి అంటే సో ఫ్యాన్ స్పీడ్ మనం వేరీ చేసుకోవచ్చు. అంటే ఆటోమేటిక్ కంట్రోల్లో కూడా ఫ్యాన్ స్పీడ్ మనం వేరీ చేసుకోవచ్చు. బట్ ఈవి అనేవి ఆటోమేటిక్గా క్లైమేట్ని బేస్ చేసుకొని ఈ నాబ్ అనేది ఆటోమేటిక్గా క్లైమేట్ని బేస్ చేసుకొని యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఏసీ వెంట్ కంట్రోలర్ అనమాట. అంటే ఓన్లీ ఫేస్కి రావాలా, లేకపోతే ఫేస్ అండ్ ఫుట్ కావాలా, లేకపోతే ఓన్లీ ఫుట్ కావాలా, లేకపోతే విండ్ షీల్డ్ అంటే ఎప్పుడైతే మనం ఫాగ్ వస్తుందో సో డీఫాగ్ చేసుకోవడానికి మనం దీన్ని అయితే యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి కంప్లీట్ డీఫాగర్. సో డీఫాగర్ యూజ్ చేసేటప్పుడు మనము అవుట్ సైడ్ ఎయిర్ని ఈ నాబ్ని అయితే అవుట్ సైడ్ ఎయిర్కి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఏసీ ఫుల్ ఎఫెక్ట్ కావాలనుకుంటే మనమైతే దీన్ని ఇలా ఇటు సైడ్ అయితే మౌంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంకా ఇందులో మనకి ఏం ప్రొవైడ్ చేశారంటే బై డిఫాల్ట్ మనకు ఒక యూఎస్బి పోర్ట్ అండ్ 3.5mm జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ 3.5mm జాక్ని అయితే మనం కనెక్ట్ చేసుకొని ఇక్కడ మనం మీడియాలోకి వెళ్తే ఆక్స్ కేబుల్ అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. either ఆక్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే బ్లూటూత్, ఐపాడ్ ఏదైనా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు ఆక్స్ అయితే కనెక్ట్ చేయమని చెప్తా ఉంది. సో మన దగ్గర ఆక్స్ కేబుల్ లేదు, మనం బ్లూటూత్తో కనెక్ట్ చేసి చూద్దాం తర్వాత. అండ్ మనకి ఇక్కడ మనకి ఒక కార్ ఛార్జర్ పోర్ట్ అయితే ఉంది. సో కార్ ఛార్జర్ ఆర్ లైటర్ పోర్ట్. సో ఇప్పుడు మనం కార్ ఛార్జర్ పోర్ట్ని సో ఇంకొక కార్ ఛార్జర్ పోర్ట్ మనకి రేర్ మౌంట్లో ఉంది, అది మనం తర్వాత చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి గ్లవ్ బాక్స్. సో ఇక్కడ వచ్చేసి మనం బేసిక్గా వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇలాంటివన్నీ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇది మనకు అంత పెద్ద స్పేస్ని అయితే ప్రొవైడ్ చేయదు, బట్ ఒక 2 or 3 వాటర్ బాటిల్స్ అయితే మనం పెట్టుకోవచ్చు ఈజీగా, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది పిలియన్ రైడర్ యొక్క అంటే కో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ అని మనం చెప్పచ్చు. సో ఒకటి స్టీరింగ్లో మౌంట్ చేస్తుంది. సో ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ ఎస్ఆర్పి ఎయిర్ బ్యాగ్ అయితే మౌంట్ చేస్తుంది. సో ఎప్పుడైతే వెహికల్ ఏదైనా క్రాష్ అయినప్పుడు సో ఇక్కడ నుంచి మనకైతే ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ లెగ్ రూమ్ గురించి, ఈ సీట్స్ గురించి, సో ఈ సీట్ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఈ సీటింగ్ మనకి అంత సూపర్ కంఫర్టబుల్ అని చెప్పలేము, బట్ డ్రైవర్ సైడ్ అయితే మచ్ కంఫర్టబుల్. సో ఇప్పుడు మనము ఇవి వచ్చేసి మనకి మాన్యువల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అనమాట. సో మనం రిక్లైనింగ్ కానీ లేకపోతే పొజిషన్ కానీ ఇక్కడ మాన్యువల్ లెవర్ అయితే యూస్ చేసి మనం చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఆల్ 4 విండోస్ పవర్ విండోస్ అనమాట. సో ఆల్ 4 పవర్ విండోస్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లము లేదు. అండ్ రేర్ సైడ్ వచ్చేసి రేర్ సీట్స్ వచ్చేసి మనం ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది రేర్ వ్యూ సీటింగ్ అయితే. సో ఇక్కడ 5 మెంబర్స్ అయితే ఖచ్చితంగా పట్టరు, నాలాంటి వాళ్ళు అయితే అసలు ఖచ్చితంగా పట్టరు. సో మేబీ కొంచెం లీన్ పర్సన్స్ అయితే 3 అంత కంఫర్టబుల్గా కాదు, జస్ట్ ఫిట్ అవుతారు. బట్ నాలాంటి వాళ్ళకైతే ఇద్దరికైతే ఇది మంచి సూటబుల్ పొజిషన్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ లెగ్ రూమ్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. సో ఇది ఆల్రెడీ డ్రైవర్ పొజిషన్ ఆప్టిమమ్ ఉంది. సో ఆప్టిమమ్ డ్రైవర్ పొజిషన్ ఉండడం వల్ల నా లెగ్ రూమ్ అయితే ఇంత బాగా కనిపిస్తుంది. బట్ డ్రైవర్ కన్నా కంఫర్టబుల్గా సీట్ సెట్ చేసుకుంటే బ్యాక్ సైడ్ అయితే అంత లెగ్ రూమ్ రాదు. బట్ ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఇది బాగా సూట్ అవుతుంది. సో ఈవెన్ మనకు బూట్ స్పేస్ వచ్చేసి 279 లీటర్స్ ఉంది. సో నెక్స్ట్ మనం బూట్ స్పేస్ ఏముంది, కంపెనీ ప్రొవైడెడ్ అయితే ఏమేమి ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ మనం గమనించినట్టయితే మనకి రేర్లో కూడా
ఒక ఛార్జింగ్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది జస్ట్ నేను ఊరికే క్లోజ్ చేస్తాను. అండ్ మనకి సీట్ బెల్ట్ కంప్లీట్ అందరికీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ సీట్ బెల్ట్ కూడా మనం చూసినట్టయితే ఓన్లీ 2 బకిల్సే ఉన్నాయి. అంటే 5 మెంబర్స్కి అయితే ఇది ఖచ్చితంగా సూటబుల్ కాదు. ఓకే, సో ఇంకా మనం మాట్లాడుకుంటే పవర్ విండో అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసింది. సో జస్ట్ ఇప్పుడు మనము కీని జస్ట్ టర్న్ ఆన్ చేద్దాం. కీని టర్న్ ఆన్ చేస్తే మనకి ఈ పవర్ విండో అయితే వర్క్ అవుతుంది. సో ఈ రేంజ్లో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి రేంజెస్లో మ్యాక్సిమం ఆల్ పవర్ విండోస్ రావు. సో ఓన్లీ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ పవర్ విండోస్ వస్తాయి. సో ఇక్కడ ఇది మనకి డ్రైవర్కితో పాటు వెనకాల ప్యాసింజర్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది ఒక మంచి ఫీచర్ అని అయితే మనం చెప్పచ్చు. సో సీటింగ్ అయితే మీరు బాగా చూడొచ్చు. సో ఈ సీట్ అయితే మనకి చాలా కంఫీగా అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం మోడెస్ట్గా కూడా మనకు కనిపిస్తుంది. మరి వింటేజ్గా లేకుండా మనకి కొంచెం మోడెస్ట్గా కూడా కనిపిస్తుంది. సిమిలర్ మనకి రేర్ వ్యూ సీట్స్ కూడా అలానే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనము బూట్ చూసేసి బూట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారో అండ్ మనం ఏమేమి మెయింటైన్ చేస్తున్నాము, సో స్టెప్నీ ఎలాగ ఉంది, సో ఏమేమి టూల్ కిట్ ప్రొవైడ్ చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మనకి డ్రైవర్ సైడ్ మనకి ఈ మాన్యువల్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి పెట్రోల్ క్యాప్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి బూట్ ఓపెనర్. సో ఇది పెట్రోల్ క్యాప్ ఓపెనర్ అండ్ ఇది బూట్ ఓపెనర్. సో మనం బూట్ని ఓపెన్ చేద్దాం దీన్ని యూస్ చేసి. సో ఇది ఇలా మనం ప్రెస్ చేయగానే టక్ అని ఒక సౌండ్ వస్తుంది. సో దాన్ని యూస్ చేసి మనం బూట్ని అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ ఈ లివర్ని అయితే మనం యూస్ చేసి మనము పెట్రోల్ క్యాప్ని అయితే ఓపెన్ చేయొచ్చు. సో జస్ట్ ఓపెన్ చేసి మళ్ళీ మనం క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఇది పెట్రోల్ క్యాప్ అయితే ఓపెన్ అయింది. జస్ట్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేస్తే మనకి పెట్రోల్ క్యాప్ అయితే క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం బూట్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇందాక మనం లివర్ యూస్ చేసాం కదా. సో లివర్ యూస్ చేసినా కూడా కరెక్ట్గా నేనైతే యూస్ చేయనట్టున్నాను. సో కీ అయితే పెట్టి మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. జస్ట్ ఇలా అన్లాక్ చేస్తే మనకు బూట్ అయితే అన్లాక్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ రివర్స్ కెమెరా అనేది కంపెనీ లోగోలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనం గమనిస్తే ఇక్కడ మనకి ఈజీఆర్ అనే ఒక బ్రాండింగ్ అయితే ఉంది. ఓకే, సో అటువైపు అయితే రెనాల్ట్ అనే ఒక మనకి క్రోమ్ ప్రింటెడ్ లెటర్స్ అయితే ఉన్నాయి. సో జస్ట్ నేను ఓపెన్ చేస్తాను. సో ఇది మన బాడీ కవర్. సో జస్ట్ ఈ బాడీ కవర్ని నేను ఇలా పైన ప్లేస్ చేస్తాను, ఎందుకంటే కొంచెం దుమ్ము అయితే ఉంది. సో ఇది మన బూట్. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా పైకి కూడా మనము మౌంట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఒక స్పీకర్ ప్లాంక్. సో ఇక్కడ మనం కావాలంటే కింద స్పీకర్స్ అయితే మనం మౌంట్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి సో ఇక్కడ వీళ్ళు ఏదో సో ఈ కిట్ వచ్చేసి మన వెహికల్ ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా పంచర్ అయినప్పుడు కానీ మనం సైడ్కి పెట్టేసి ఈ ఇన్ఫర్మేటరీ సైన్ అనేవి ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేటరీ సైన్ అయితే మనం యూజ్ చేస్తాం. సో ఇలా ఉంటాయి ఇన్ఫర్మేటరీ సైన్. సో దీన్ని ఒక ట్రయాంగులర్ సింబల్గా మనం మార్చి మనం అయితే పెట్టుకోవచ్చు. అది ఎందుకంటే అటువైపు నుంచి వచ్చే వాళ్ళకు ఒక కాషన్ లాగా అనమాట, అంటే ఒక వార్నింగ్ లాగా వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యింది, సో డ్రైవ్ కేర్ఫుల్ అని ఒక ఇండికేషన్ అయితే వెళ్తుంది. సో ఇక్కడ మనం గమనించినట్టయితే సో ఇది మనకు బూట్. సో ఇది టోటల్ 279 లీటర్స్ ఉంది. అండ్ సో ఇప్పుడు మనం స్టెప్నీ వీల్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనకైతే ఒక ఓపెనింగ్ ఉంది. సో ఇది మనకు ఒక స్టెప్నీ వీల్ అండ్ మనకి ప్రొవైడ్ చేసే టూల్ కిట్. సో మనం టూల్ కిట్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో టైర్స్ అయితే బై డిఫాల్ట్ కంపెనీ వాళ్ళు అపోలో టైర్స్ ఇచ్చారు. సో టైర్ స్పెక్ కూడా చూద్దాం. టైర్ స్పెక్ ఏంటి, రిమ్ స్పెక్ ఏంటో కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ టూల్ కిట్లో వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయంటే ఒక జాక్. సో ఇది ఒక ఐ బోల్ట్ వచ్చేసి మనకి వేరే వెహికల్ని టో చేయడానికి కానీ మన వెహికల్ని వేరే వెహికల్తో టో చేయడానికి కానీ ఇదైతే యూజ్ అవుతుంది. ఇది ఐ బోల్ట్. అండ్ ఇది వచ్చేసి మనకి స్పానర్. సో ఈ స్పానర్ ఎందుకంటే మన స్క్రూస్ అయితే అన్లాక్ చేయడానికి అండ్ లాక్ చేయడానికి అయితే మనం ఈ స్పానర్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక జాక్. సో ఇది ఒక మాన్యువల్ జాక్ మనం చూసినట్టయితే. సో ఈ మాన్యువల్ జాక్ని మనం యూజ్ చేసి వెహికల్ అయితే మనము టో ఇన్ టో అవుట్ చేస్తాం యాక్చువల్గా. సో ఇక్కడ ఇంకొక స్క్రూ ఏం ప్రొవైడ్ చేసి లేదు. సో ఐ హోప్ దీన్నే యూజ్ చేసి మనమైతే జాక్ని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో జాక్ని మనము క్లాక్ కానీ యాంటీ క్లాక్ కానీ రొటేట్ చేసి జాక్ని అయితే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే ఇప్పుడు జాక్ నాకు తెలిసి లాక్ అయ్యి అయితే ఉంది.
ఓకే. సో దీన్ని ఇలా మనం క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే రైజ్ అవుతుంది అండ్ యాంటీ క్లాక్ రొటేట్ చేస్తే లాక్ అవుతుంది. సో దీన్ని అయితే మనం ఇలా యూస్ చేసి దీన్ని అయితే యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం టైర్ స్పెక్ చూద్దాం. సో వ్యూవర్స్, ఇది గమనించినట్లయితే మనకి 160/70 R14 అనమాట. సో 165/70 అంటే ఏంటంటే, సో 165 వచ్చేసి టైర్ డయామీటర్ ఉంటుంది అండ్ 70 వచ్చేసి ఈ యొక్క విడ్త్ ఉంటుంది అండ్ R14 వచ్చేసి రిమ్ సైజ్ ఉంటుంది. సో ఇది యాక్చువల్గా కంపెనీ ప్రొవైడెడ్ ప్లేట్ అయితే మనకు ఉంటుంది. సో ఈ కంపెనీ ప్రొవైడెడ్ ప్లేట్ మనం గమనించినట్లయితే, సో ఎప్పుడైతే మనం స్క్రూస్ అయితే అన్లాక్ చేస్తామో అప్పుడు ఆ ప్లేట్ కూడా పక్కకు వచ్చేస్తుంది. సో అప్పుడు మనము రిమ్ని అయితే డిటాచ్ చేసేసి టైర్ని అయితే మనం అంటే స్టెప్నీని అయితే మనం రీప్లేస్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ డిస్క్, రేర్ సైడ్ డ్రమ్ బ్రేక్తో అయితే వస్తుంది. సో కంప్లీట్ ఆల్ డిస్క్ బ్రేక్స్ అయితే కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ఓవర్ వ్యూ అండ్ రివ్యూ. సో దీన్ని అయితే ఒక 1 month నుంచి అయితే యూస్ చేయడం జరుగుతుంది. సో 1 monthలో నాకు తెలిసింది ఏంటి అంటే, సో ఎకనామికల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ అని అయితే చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇందులో ముఖ్యమైన విషయం, సో ఆటోమేటిక్ కాబట్టి ట్రాఫిక్ హెక్టిక్గా ఉండదు. అంటే ట్రాఫిక్లో దీన్ని డ్రైవింగ్ చేయడానికి హెక్టిక్గా ఉండదు. కానీ మెయిన్ ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఇంజన్ ఇంకొంచెం పవర్ఫుల్ అయ్యి ఉంటే మనకి ఓవర్టేక్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉండేది. సో దీన్ని ఓవర్టేక్ చేసేటప్పుడు అయితే మనం కొంచెం జాగ్రత్తగా ఓవర్టేక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక గేర్ నుంచి ఒక గేర్కి ఆటోమేటిక్గా చేంజ్ అయ్యేటప్పుడు ఒక 2-3 seconds ల్యాగ్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే మనము దృష్టిలో పెట్టుకొని బండిని ఓవర్టేక్ చేయడం అనేది చాలా బెటర్. సో ఇది వచ్చేసి మనకి ఆన్ రోడ్ వచ్చేసి బెంగళూరులో తీసుకుంటే అరౌండ్ 25 lakhs అయితే మనకి ఇది ఆన్ రోడ్ పర్చేస్ ప్రైస్ అయితే పడింది. సో ఇదైతే మీకు ఒక బడ్జెట్ రేంజ్లో కార్ కావాలి అంటే మాత్రం ఇదైతే ఒక బెస్ట్ చాయిస్. అండ్ సేఫ్టీ కూడా అరౌండ్ 3 అయితే దీనికి సేఫ్టీ రేటింగ్ అయితే వచ్చింది కంపేర్ టు అదర్ బ్రాండ్స్. సో నేనైతే దీన్ని ఒకవేళ ఎవరైనా బిగినర్స్ కావాలని తీసుకోవాలని అనుకుంటే మాత్రం నేనైతే దీన్ని ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అవర్ వీడియో. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ నేను చేయాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. మీకు ఏదైనా క్వైరీస్ ఉన్నా కూడా రిలేటెడ్ టు ఈ వెహికల్ ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా మీరైతే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.